వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం దత్తపురాణం నేడు 72వ పేజీ నుంచి 82వ పేజీ వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. నిన్నటి పారాయణ క్రమంగా మనం కార్తవీర్యార్జునుని వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే అందు భాగంగా కృతవీర్యుడి కుమారుడైనటువంటి కార్తవీర్యుడు ఎంతో తేజస్సుతోనూ చక్కని ముఖ కవళికలతోనూ జన్మించినప్పటికీ కూడా చొట్ట చేతులతో జన్మించినాడని, అందువలన అయినప్పటికీ కూడా విద్యా వివేక పారంగతుడు, అనేక శాస్త్రాల వీక్షుణ్ణంగా అభ్యసించటం అవన్నీ కూడా అతను చాలా గొప్పవాడు అనేటువంటి అంశం చెప్పుకున్నాం. ఎట్లాగా ఈ పిల్లాడికి రాజ్య పట్టాభిషేకం చేయడం అనే అనే ఆలోచనతోనే ఆయన ఆ దిగులుతోనే మరణించాడు అని చెప్పుకున్నాం. అయితే కృతవీర్యుని మరణానంతరం ఇక మంత్రులు వగైరా అందరూ కూడా పట్టాభిషేకం చేద్దాం రాజ్యానికి అనేటువంటి అభిప్రాయంతో ఉండి ఈ యొక్క కార్తవీర్యార్జునుని వద్ద వ్యక్తపరిస్తే అందుకు కార్తవీర్యార్జునుడు ఒప్పుకోలేదు గదా. ఒప్పుకోకుండా ఏమన్నారు? తపస్సు ఆచరించి ఆ యొక్క తపో మహిమ చేత సర్వాంగ సుందరంగాను భగవంతుడిని మెప్పించి వస్తాను అని అంటారు. ఆ అభిప్రాయం గర్గ మహామునికి ఎంతో సంతోషం కలిగి వెంటనే సహ్యాద్రికి వెళ్ళు, అక్కడ దత్త భగవానుడున్నాడు, అక్కడ చక్కగా తపస్సు చేసుకో, ఆయనని మెప్పించు అని చెప్పి సూచన చేస్తారు కదా. అంతేకాక ఇంద్రాది దేవతలందరూ కూడా దత్తోపాసనతో ఎలా స్వర్గపీఠాన్ని ఇంద్రుడు పొందాడు అని, సమస్త దేవతలకు కూడా దత్తుడు ఆరాధ్య దైవం అని చెప్తున్న నేపథ్యంలో కార్తవీర్యార్జునుడు అభ్యర్థన మేర వెంటనే ఇంద్రాది దేవతల దత్తోపాసన అనే అంశం చెప్పడానికి ఉపక్రమిస్తాడు. కాబట్టి ఈ రోజున ఆ వృత్తాంతం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంద్రాది దేవతల దత్తోపాసన. వెనుకటి కాలంలో జంభాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేక దివ్యవరాలు పొందాడు. శివుడిని మెప్పించి అనేక దివ్యాయుధాలు పొందాడు. వీటి గర్వంతో సమస్త లోకాలు జయించాలని, సకల సంపదలు పొందాలని ఆశ కలిగింది. మహారాక్షస సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకుని స్వర్గ మర్త్య పాతాళ లోకాలపైకి దండయాత్రకు బయలుదేరాడు. ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముట్టాడు. దేవాసురులకు భీకర సంగ్రామం కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. జంభాసురుడు అతడి సైన్యము వరమహిమ వలన నానాటికి బలపడుతూ ఉంటే దేవసైన్యం క్షీణిస్తోంది. చివరికి దేవతలు ఓటమి అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు. జంభాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్ఠించాడు. తలకొక దిక్కుగా పారిపోయిన దేవతలు ఒకానొక పర్వతారణ్య ప్రాంతంలో గుమిగూడారు. అది వాలఖిల్యాది మహర్షులుండే అరణ్యం. దేవగురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నారు.
అందరూ ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అంటే విష్ణుమూర్తిని శరణు వేడుట ఒక్కటే కర్తవ్యమని నిర్ధారించుకున్నారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రి సీమలో విహరిస్తున్నాడని మహర్షులు చెప్పారు. అయితే అతడు మదవతి మధ్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడని, ఆ మదవతి సాక్షాత్తుగా లక్ష్మీదేవియే అని, అతడిని ప్రసన్నుణ్ణి చేసుకోవడం చాలా కష్టమని, అయినా మరి గత్యంతరం లేదు కనుక ప్రయత్నించండని మహర్షులు ఉపదేశించి నిండా ఆశీర్వదించి పంపించారు. బృహస్పతిని ముందు నిలుపుకుని ఇంద్రాది దేవతలు సహ్యాద్రి చేరుకున్నారు. దత్తాశ్రమం వెదికి పట్టుకున్నారు. ఆశ్రమ మధ్య భాగంలో తీర్చిదిద్దిన చలువ పందిరి, సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న పూల తోరణాలు, బంగారు జరీ నగిషీలు పొదిగిన మేల్కట్టు చాందినీలు, మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తని వితర్ణిక, దానిమీద దత్తాత్రేయుడు ఒక అందాల భామకు వీపు చేర్చి ఎడమ మోచేయిని మరొక భామామణి ఊరు భాగాన అంచి ఓరవాటుగా కూర్చుని ఉన్నాడు. కుడి చేతిలో బంగారు చపకం, మరొక నారీలలామ లక్ష్మీదేవి. ముందుగా తాను చవిచూసి రకరకాల మద్యాలను ఆ చపకంలోనికి ఆరారగా నింపుతోంది. దత్తయోగి అదే పనిగా సేవిస్తున్నారు. చుట్టూ చిన్న చిన్న వేదికల మీద కూర్చుని గంధర్వాప్సరసల్లాంటి యువతులు అనేక వాద్య విశేషాలను మృదువుగా శ్రావ్యంగా మోగిస్తున్నారు. వాటితో శృతి కలిగిన ఏవో గీతాలు పాడుతున్నారు. వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ, మరొకప్పుడు తాను కూడా గొంతు కలుపుతూ దత్తయోగి ఆనందపరవశుడవుతున్నాడు. అవధులు దాటిన మద్యపానం వలన వశం తప్పిన శరీరం వదులొదులుగా ఊగుతోంది. ఎరుపెక్కిన కన్నులు, ఊరటెల్లిన బుగ్గలు, చెమట చిత్తడితో జిడ్డుదేరిన ముఖం, చేతి నుంచి జారిపోతున్న మధుచపకాన్ని నారీలలామ అందుకుంటోంది. తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తోంది. మెచ్చుకోలుగా ఆమెను పొదువుకునే ప్రయత్నం చేస్తున్నాడు యోగి. వివసుడై ఆమె పైకి ఒదిగిపోతున్నాడు. ఇంద్రాది దేవతలకు కనిపించిన దృశ్యం ఇది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పరస్పరం కన్నులతో సన్నలు చేసుకున్నారు. ఆశ్రమం అంతటా సర్దుకున్నారు. కొందరు పద్మ వితరణిక చుట్టూ చేరుకున్నారు. దత్తయోగికి, ఆశ్రమవాసులకు అందరూ అందరికీ కనుసన్నల్లో మెలుగుతున్నారు. ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి ఆంతరంగిక సేవకుడయ్యాడు. కాళ్ళు పట్టడం దగ్గర నుంచి అన్ని సేవలు భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో చేస్తున్నాడు. ఆశ్రమంలోనికి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చి పడ్డారో, ఎందుకొచ్చారో, ఎలా వచ్చారో ఆశ్రమవాసులే వారికి అంతుపట్టడం లేదు. అయినా ఎవరు ఎవరిని అడిగింది లేదు. అందరూ అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. కాలం గడుస్తోంది. ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది. తన అంతరంగిక సేవకుడిని అడిగాడు. ఎవరు మీరందరూ? ఎందుకు మాకు ఈ సేవలు చేస్తున్నారు? మీ రూపురేఖా విలాసాలు చూస్తూ ఉంటే దైవాంశ సంభవుల్లా కనిపిస్తున్నారు. మీ వినయ విధేయతలు, సేవా తత్పరతలు మమ్మల్ని అందరినీ ఆనందపరవశుల్ని చేస్తున్నాయి. సేవలు చేస్తున్నారు సంతోషమే, కానీ ఏమి కోరి ఈ సేవలు చేస్తున్నారు? సేవలు చెయ్యమని మీకు ఎవరు చెప్పారు? అసలు ఎక్కడి నుండి వచ్చారు? దత్తయోగి ఇలా ప్రశ్నల పరంపర కురిపిస్తూ ఉంటే దేవేంద్రుడు మరింత చేరువకి వచ్చి సాష్టాంగపడినాడు. సన్నిధిలో నిలబడినాడు. చేతులు కట్టుకుని ఊర్ధ్వకాయాన్ని వినయంగా, వినమ్రంగా రవ్వంత ముందుకి వంచి, తుంపురులు యోగేంద్రుడి మీద పడతాయేమో అనే శంకతో తన అరచేయిని నోటికి గూడులా అడ్డం పెట్టి బదులు పలికాడు. దత్తయోగీంద్ర, అన్నీ తెలిసే ఏహీ ఎరగనట్టు మీరిలా ప్రశ్నించటం విడ్డూరంగా ఉంది. అయినా మీరు అడిగారు కనుక నేను చెప్పాలి. మనవి చేస్తున్నాను. స్వామి, నేను దేవేంద్రుడిని. ఈ పరిచారకులు అందరూ దేవతలు.
జంభాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు. స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు. దిక్కుతోచక మేమంతా నీ సన్నిధికి చేరుకున్నాం. మిమ్మల్ని సేవిస్తూ మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాం. ఈనాటికి తమకు దయ కలిగింది. ఆ జంభాసురుడిని ఓడించి మళ్ళీ మా రాజ్యం మాకు ఇప్పించండి. యజ్ఞయాగాది క్రతువులు సజావుగా సాగే అవకాశం కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇంక ఎవరి వలన ఇది సాధ్యం కాదు, అనుగ్రహించండి. ఏమిటి? నువ్వు దేవేంద్రుడివా? వీరంతా దేవతలా? ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులకు అధిపతివి. నీ సేవలు నేను పొందడమా అపచారం అపచారం. నేనొక సాధారణ తపస్విని. అందున ఆచార భ్రష్టుడిని. నీ సేవలు నేను పొందడం గాని, నీ దేవతల సేవలు మా ఆశ్రమవాసులు పొందడం గాని తగని పని, తెలియక జరిగిన పొరపాటు. ఈ క్షణం నుంచి మీరందరూ సేవలు విరమించండి. మీకే మేమంతా సేవలు చేస్తాం, తరిస్తాం. మీ సామ్రాజ్యాన్ని జంభాసురుడు ఆక్రమించుకున్నాడన్నావు. దానిని తిరిగి పొందడానికి సహకరించమంటున్నావు. తప్పకుండా మేమంతా సహకరిస్తాం. నీకు తెలుసు కదా మేము ఎంతటి యుద్ధవీరులమో. అందుచేత రణరంగానికైతే రాలేం, కానీ మీ వెంట ఉండి శిబిరాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలం. ఈ పాటి సహకారం అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అది మా అదృష్టంగా భావిస్తాం. దీనికి మీరు అభ్యర్థించాలా? ఆజ్ఞాపించండి. అంతటి సువర్ణావకాశం మాకు కలిగించండి. దేవతలకు సహకరించడం కన్నా తపస్సులకు కోరుకొనవలసింది ఏమిటి ఉంటుంది? దత్తయోగీంద్ర, ఇది చాలా అన్యాయం. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. స్వామి, ఇప్పటికే అన్ని విధాలా నలిగిపోయాం. కాపాడవలసిన నాథుడే పరాచికాలాడితే మేము ఏమైపోవాలి? మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది. లేదంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాం. అంతకన్నా గొప్ప ఆనందమేది ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నేను నిర్వహించాలి కనుక, యజ్ఞయాగాదులని సక్రమంగా జరిపించాలి కనుక, ఈ బాధ్యతలని అలనాడు మీరంతా నాకు అప్పగించారు కనుక, దుర్మార్గంగా అన్యాక్రాంతమైన స్వర్గలోకాన్ని, అది రాక్షసాంతమైన స్వర్గసీమను మళ్ళీ నాకు అప్పగించమని అభ్యర్థిస్తున్నాను. తమరు దయమాలి నాతో ఆడుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉంది, ఏం చేయను? నన్ను నమ్ముకుని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతున్నారు. దేవేంద్ర, నన్ను నా మాటల్ని అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను నొప్పించడం గాని, పరాచకాలాడడం గాని నా ఉద్దేశ్యం కాదు. నేను అంతటి వాడిని కాదు. నేనేమైనా ఉపేంద్రుడినా ఇంద్రుడితో పరాచకాలాడడానికి? సాధారణ తపస్విని. చూశావుగా నా దినచర్య. ఎంతటి భ్రష్టాచారుణ్ణో గ్రహించే ఉంటావు. మద్యపానరతుణ్ణి, మదవతీ లోలుడిని, సంయోగమే తప్ప యోగమంటూ ఎరుగని వాడిని, ఇదే తపస్సుగా, ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతున్న వాడిని. ఈ పాటి ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా? విడ్డూరం. కష్టాలలో ఉన్నావు కనుక ప్రతి గడ్డిపోచ నీ కంటికి ఇలాగే కనిపిస్తుంది, సహజం. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దు? అందుకని మరొకసారి చెబుతున్నాను. ఆ రాక్షసులేమిటో, ఆ యుద్ధాలు ఏమిటో మీరు చూసుకోండి. మేమందించగల సేవలేమిటో మాకు ఆజ్ఞాపించండి. ఆనందంగా చేస్తాం. వద్దు స్వామి, వద్దు. ఇహ నీ పరీక్షలు నేను తట్టుకోలేను. నీవు జగన్నాథుడవని, శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు. ఈ నారీలలామ సాక్షాత్తు లక్ష్మీదేవియే అని నాకు తెలుసు. ఈ విలాసిని బృందం, ఈ మద్యపానం, ఇదంతా నీ మాయ అని నాకు తెలుసు. భక్తుల్ని ఎంతగా పరీక్షిస్తావో, ఎలా బురుడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదును. ఎవరు నీవు? ఎందుకు సేవలు చేస్తున్నావు అంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. పరీక్షలు ముగిశాయి అని అనుకున్నాను. ఇదో రకం పరీక్ష అని తెలుసుకోలేకపోయాను. అనఘాత్మ,
నీవు యోగీనాం యోగివి, ఋషీనాం ఋషివి, కవీనాం కవివి. నీకు అసాధ్యమంటూ లేదు. సంకల్పించాలే కాని సమస్తము నీ అధీనంలోనిదే. ఈ దీనుడిని కనికరించి స్వర్గసింహాసనం మీద పునఃప్రతిష్ఠితుణ్ణి చెయ్యాలి అనుకోవాలే కాని అది నీకు క్షణాల మీద పని. ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికెలో తుదముట్టించిన వాడివి. జంభాసురుడు నీకొక లెక్క. నిజంగా మా సేవలు నీకు నచ్చి ఉంటే దయచేసి ఈ ఉపకారం చేసి పెట్టు. లేదంటే నీ సేవలో ఇలాగే మరికొంతకాలం గడిపే అదృష్టం కలిగించు. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలని అనుకోవద్దు. మా అపరాధ సహస్రాలన్నింటికీ ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు. దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుడిని లేవనెత్తి గాఢంగా కౌగలించుకున్నాడు. శచీపతి, ఆందోళన చెందకు. నీ శత్రువుల్ని పారద్రోలి నీ ఇంద్రలోకాన్ని నీకిప్పిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నిన్ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండబెడతాను. ఆ జంభాది రాక్షసులు నాకు కనిపించేట్లుగా చేయి చాలు. మిగతా సంగతంతా నేను చూసుకుంటాను. వెళ్ళిరండి. మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపాడు. ఇంద్రాది దేవతలు సంతోషించి బయలుదేరారు. జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూ ఉంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూ ఉంటాడు. ఈసారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దామని అనుకుంటూ స్వర్గలోకం సమీపించారు. నందనవనంలో, పొదరిళ్లలో, చెట్ల నీడల్లో, దివ్య భవనాల్లో దేవకన్యలను, అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తున్న రాక్షసుల్ని చూశారు. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుపడ్డారు. రాక్షసులు కూడా సన్నద్ధులై తిరగబడ్డారు. దేవతల్ని తరిమి తరిమి కొడుతున్నారు. వాళ్ళు తరుముతున్నంతసేపు పారిపోతున్నట్లుగా నటిస్తూ, వాళ్ళు ఆగినప్పుడు మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ, మళ్ళీ పారిపోతూ, మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ, వాళ్ళు తమ వెంటబడేటట్లుగా చేసుకుని ఎలాగైతేనేమి తెలివిగా రాక్షసులనందరినీ దత్తాశ్రమ ప్రాంతానికి లాక్కువచ్చారు దేవతలు. దత్తాత్రేయుడు యథావిధిగా కూర్చుని ఉన్నాడు. సరసన ఉన్న అనఘ రాసిపోసిన సౌందర్యంలా కూర్చుని విలాసంగా చిరునవ్వులతో కవ్విస్తోంది. రాక్షసుల దృష్టి హఠాత్తుగా సౌందర్య రాశిపై పడింది. ముఖ సౌందర్యానికి కొందరు, చిరునవ్వులకు కొందరు, కొంటె చూపులకు కొందరు, యవ్వన సంపదకు కొందరు, చేతుల్లోని కేళీ పద్మ విలాసానికి కొందరు, మృదుతర హస్తాంగుళీ విన్యాసానికి కొందరు, రత్న కంకణ కాంతి ఝణత్కారాలకు కొందరు, కిరీట తాటంక రత్నహార కాంచీ నూపుర శోభా సంపదలకు కొందరు, అంగరాగ ఘుమఘుమలకు కొందరు, వినూత్న పట్టు వస్త్ర ధగధగలకు కొందరు, పాదాంగుళి మార్ధవాతిశయమునకు కొందరు, ఇలా రాక్షస వీరులందరూ ఆమెను చూచి సౌందర్యానికి ముగ్ధులయ్యారు. కామ వికారంతో వివసులవుతున్నారు. నాయకుడికి నమ్మిన బంటులు కనుక, తిరుగులేని నిస్వార్థ మూర్ఖ సేవకులు కనుక ఆమె కోసం తమలో తాము కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకుని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకుపోవాలి అని అనుకున్నారు. ఆ ఆలోచన వాళ్ళకి రావడమే ఆలస్యం. తమకున్న మాయాశక్తితో బంగారు పల్లకి సృష్టించారు. ఆ సౌందర్య రాశి చుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చిగంతులు వేస్తూ మారు మాట్లాడకుండా ఆ పల్లకీలో కూర్చోమంటూ గద్దించారు. ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూచింది. ఆయన చిరునవ్వుతో వెళ్ళమని సైగ చేశాడు. అనుజ్ఞ అందుకున్న ఆ సౌందర్య రాశి భయాన్ని బెరుకును నటిస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్ళి పల్లకీలో కూర్చుంది. ఆ చర్య వారి మనసుల్ని మరింత ఆనందింపచేసింది. బంగారు పల్లకీలో ఉన్న బంగారు రాశిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం కన్నా నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తే మరింత శోభగా ఉంటుందని, ఆమెను చూచి తమ నాయకుడు మరింత ఆనందిస్తాడని తలచి
రాక్షసులు బంగారు పల్లకీని నెత్తులకు ఎత్తుకున్నారు. ఓహోం ఓహోం అంటూ పరుగులాంటి నడక అందుకున్నారు. వాళ్ళు అల్లంత దూరం వెళ్ళడం చూచి దేవతలంతా దత్తుడి వద్దకు చేరుకున్నారు. పల్లకి వెళ్తున్న వైపే చూస్తూ దత్తస్వామి ఇలా అన్నారు: అయిపోయింది. ఈ రాక్షసుల పని ఈ రోజుతో అయిపోయింది అన్నాడు. దేవతలకి ఏమీ అర్థం కాలేదు. స్వామి వైపు ప్రశ్నార్థకంగా చూచారు. దేవతలారా, మీ కోరిక నెరవేరింది. లక్ష్మి రాక్షసుల నెత్తికెక్కింది. అంటే ఇంక వాళ్ళు సర్వనాశనమయ్యారన్నమాట. ఇంక వాళ్ళ దగ్గర ఏ లక్ష్మి నిలవదు. శరీరంలో 7 స్థానాలు దాటించి ఎవరైతే లక్ష్మిని నెత్తిపైకెక్కించుకుంటారో వాడు మరుక్షణంలోనే దరిద్రుడవుతాడు. లక్ష్మి పురుషుడికి పాదస్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా ఉంటుంది. కటిస్థానంలో ఉంటే మణిమాణిక్యాలు అతి విలువైన వస్త్రములను కలిగిస్తుంది. లక్ష్మి గుహ్యంలో ఉంటే భార్యా సౌఖ్యం కలిగిస్తుంది. సందిటలో ఉంటే సంతాన సంపద కలిగిస్తుంది. లక్ష్మి హృదయ స్థానంలో ఉంటే అభీష్టాలు సిద్ధింపచేస్తుంది. కంఠ ప్రదేశంలో ఉంటే విలువైన రత్నాల హారాలు ధరింపచేసేటట్లు చేస్తుంది. లక్ష్మి ముఖస్థానంలో ఉంటే భోజన సౌఖ్యం, మాటకారితనం, కవన శక్తి, అమోఘ వర్చస్సులు ప్రసాదిస్తుంది. ఈ 7 స్థానాలు దాటి లక్ష్మి శిరస్సుకి ఎక్కింది అంటే ఇహ అతణ్ణి విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోతుంది. వెంటనే మరి ఒకరిని ఆశ్రయిస్తుంది. ఇది లక్ష్మి యొక్క నియమం. మీరే చూశారు కదా! వీళ్ళు లక్ష్మిని నెత్తిమీద ఎక్కించుకుని వెళ్తున్నారు. ఇంకా కొద్ది క్షణాల్లోనే వాళ్ళను విడిచి వస్తుంది. సామ్రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం తథ్యం. ఇదే తగిన సమయం, త్వరపడండి. మీరు మీ శస్త్రాస్త్రాలతో రాక్షసుల మీద విరుచుకుపడండి. ఇప్పటికే వారు నిర్వీర్యులై ఉన్నారు. ఇప్పుడు మీరు వారిని జయించడం చాలా తేలిక. బయలుదేరండి. దేవతలు తమ తమ ఆయుధములు ధరించి రాక్షసుల వెంట పడ్డారు. దొరికిన వాణ్ణి దొరికినట్లు చావబాదారు. అదేమిటో రాక్షసుల వీరుల నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన ఎదురుకాలేదు. అందరూ నీరసంగా వ్రేలాడుతూ ఉన్నారు. జీవచ్ఛవాలుగా దేవతల చేతికి చిక్కుతున్నారు. దేవతలు ఆనందంతో అరటి చెట్లను తెగ నరికినట్లుగా నరికివేశారు. చివరకు జంభాసురుడు కూడా ఇంద్రుడి వజ్రాయుధం వేటుకు నేలకొరిగాడు. లక్ష్మీదేవి బంగారు పల్లకీ నుండి ఎగిరి వచ్చి దత్తుడి చెంతకు చేరింది. దేవేంద్రుడు తన సింహాసనం అధిష్ఠించాడు. ఇంద్రుడు వెంటనే దత్తాశ్రమమునకు వచ్చి దత్తుని ముంగిట నిలిచి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తుతించినాడు. దత్తాత్రేయుడు సంతోషించి ఆశీస్సులు ఇచ్చి పంపాడు. కాబట్టి రాకుమారా, నువ్వు కూడా దత్తయోగీంద్రుడిని సేవించి అభీష్ట సిద్ధిని పొందు అని గర్గముని కార్తవీర్యార్జునునికి చెప్పాడు. కార్తవీర్యార్జునుని దత్తోపాసన. కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైన గర్గముని వద్ద సుముహూర్తం నిర్ణయించుకుని తమ మంత్రి పురోహితాదులైన పెద్దలైన వారి వద్ద శుభాశీస్సులు అందుకొని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. దత్తాశ్రమం చేరుకున్నాడు. నిరాడంబర వేషధారణలతో ఒంటరిగా పాదచారి అయి ఆశ్రమంలోనికి చేరుకున్నాడు. మణిశిలా పీఠంపై మదవతి మధుపాన గోష్ఠిలో ఓలలాడుతున్న దత్తస్వామిని దర్శించినాడు. గోత్రనామాదులు చెప్పుకుని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. దత్తస్వామి ఒక వింతైన చిరునవ్వు విసిరారు. కార్తవీర్యుని మనస్సు కుదుటపడింది. స్వామి తన రాకను గమనించారని, అనుమతించారని సంబరపడినాడు. తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. అలజడి తగ్గి, సంశయాలు తొలగి మనస్సులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరింది. దత్తస్వామికి మరింత చేరువయ్యాడు. దత్తస్వామి పాదాలు తన చొట్ట చేతులతో ఒత్తుతూ నేలపై చతికిలపడి కూర్చున్నాడు. కాసేపటికి దత్తయోగి చేతిలో మధుపాత్ర ఖాళీ అవడంతో తానే లేచి వెళ్లి మధువును నింపి తెచ్చాడు. బంగారు పళ్ళెరాలలో ఉన్న మధురమైన ఫలాలను, పదార్థాలను అదను కనిపెట్టి స్వామికి అందిస్తున్నాడు.
క్రమక్రమంగా స్వామి దినచర్యలో స్వామి పరిచారిక గణంలో కార్తవీర్యుడు ఒక భాగస్వామి అయ్యాడు. ఉదయం ఫలపుష్పాదులు సమకూర్చడం, మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చేయడం, సాయంకాలం మండపాలను వివిధ రకాల పూలమాలలతో అలంకరించడం, మిగతా పనులన్నింటినీ చేయడం వగైరా అన్నింటినీ తనే చేస్తున్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్లు సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి కొసరి తినిపిస్తూ ఉన్నాడు. స్వామి భుక్తశేషాన్ని కళ్ళకద్దుకుని భక్తితో తాను భుజిస్తున్నాడు. అవిటి చేతులతో ఇంత చేస్తూ ఉంటే స్వామి యొక్క పరిచారక గణం చూచి ఆశ్చర్యపోతున్నారు. స్వామి భక్తి అంటే ఇది అని కొందరు మెచ్చుకుంటున్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా నిన్న మొన్న దగ్గరైన ఇతను దత్తస్వామికి సన్నిహితుడు, ఆంతరంగికుడు అవుతున్నాడే అని మరికొందరు లోపల అసూయపడుతున్నారు. సూటిపోటి మాటలు అంటున్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూచుకుంటూ సేవ చేస్తున్నాడు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చున్న మణిశిలపై ఉన్న మెత్తని పరుపులను అతను సర్దుతున్నాడు. దత్తస్వామి పృష్ఠభాగం బాధ కలుగకుండా ఉండేందుకు వీలుగా, సుఖంగా కూర్చునేందుకు వీలుగా, సౌకర్యంగా ఉండేందుకు పడకను సర్దుతున్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ఠభాగం నుండి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యార్జునుడి 2 లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి, మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యుడు. బాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగింది. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లయింది. ఎవరో ఏదో చెబితే వచ్చి నన్ను సేవిస్తున్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావు. చూసావా ఏమైందో? ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి. ఇహనైనా కళ్ళు తెరువు. నువ్వు ఆశించినట్లు లేదా నీకు చెప్పిన వారన్నట్లుగా నేనే ఈ మహా దివ్యశక్తులు కలిగిన వాడిని కాదు. సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీలోలుడిని. ఎవరికీ అందని వాడిని. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. రాజకుమారుడివి. నీవు భోగభాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతున్నావు. వెరివాడా, తాగుబోతుల్ని తిరుగుబోతుల్ని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా? అయిందేదో అయిపోయింది. ఇహనైనా వెళ్ళు. ఎవరినైనా శక్తిమంతుణ్ణి ఆశ్రయించు అన్నారు దత్తస్వామి. కార్తవీర్యుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతలని పరీక్షించిన కథ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్నమాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్తస్వామితో ఇలా అన్నాడు. దత్తయోగీంద్ర, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవని నా విశ్వాసం. ఈ తల్లి కలుముల కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవ చేస్తున్న పరిచారిక గణం అందరూ గంధర్వులు. వీరితో సహవాసం, నీ సేవా భాగ్యం నాకు బహుజన్మల తపఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటిరావు. స్వామి, నీ కఠిన పరీక్షల గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూచాను. ఇంద్రాది దేవతలకే అర్థం కాదు నీ మాయలు. వాటిని అర్థం చేసుకోవడం, నీవు పెట్టే పరీక్షల్లో నెగ్గడం నాబోటి సామాన్య మానవునికి అయ్యే పనా? స్వామి, నీవు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతున్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుడిని ఇంతగా కఠిన పరీక్షలకు గురి చేయడం భావ్యమా? నీవు వంచిస్తే మాకు దిక్కెవరు? మాకు రక్షకుడెవ్వరు? పోనీలే, పరీక్షించు. నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. 2 చేతులే కాదు, 2 కాళ్ళు పోయినా పర్వాలేదు. చివరికి ప్రాణాలు పోయినా ఇబ్బందేమీ లేదు. నీ సేవ వదలను. నీ సన్నిధిని విడిచిపెట్టను. అవతలికి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు. అదే 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడినాడు. కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. కార్తవీర్య, లే.
నీ భక్తికి సంతోషించాను, నీ జ్ఞానానికి ఆనందించాను, నీ సేవలకు సంతృప్తి చెందానులే. లేచి వరం కోరుకో, నీకు కావలసినది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడిగా నన్ను సేవించిన వారికి, మృష్టాన్న మద్య మాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణా వేణు శంఖాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేదశాస్త్ర పండితులను సత్కరించే వారికి నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనధాన్య భోగభాగ్య సమృద్ధిని, ఆయురారోగ్యములను తనివి తీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని, అవమానించే వారిని నిర్దాక్షిణ్యంగా అణచిపారేస్తాను. కార్తవీర్యార్జున, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంకోచంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి. కార్తవీర్యుడు మనస్సులో, కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడినాడు. స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు: దత్తదేవ, నా జన్మ ధన్యమైంది. నీ అనుగ్రహానికి నేను పాత్రుడిని అయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది? అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్థాలు వృద్ధి పొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్యపాప సుఖదుఖాల ద్వంద్వాలను తెలుసుకుని ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు 1000 బాహువులు అనగా చేతులు వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశమయ్యేటట్లు, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, పృథివిలో, పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి కలిగేటట్లు, నాకన్నా గొప్పవాడు, ప్రసిద్ధుడు అయిన వ్యక్తి చేతిలోనే నేను మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిథులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా ఉండేటట్లు, నన్ను స్మరిస్తే చాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలిచేటట్లు అనుగ్రహించు దేవా, అనుగ్రహించు అని అడిగినాడు. కార్తవీర్యుడి కోరికలన్నీ దత్తుడు అంగీకరించాడు. తథాస్తు అని పలికాడు. నా అనుగ్రహం వలన నీవు చక్రవర్తివి అవుతావు, వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూచుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరపడి సేవ చేసి అలసిన శరీరం వింత కాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరమంతా చూచుకుని ఆనందంతో మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. రాజధాని మహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర జానపద సామంత దండనాయక మంత్రి కవి పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులు, గంధర్వులు, అప్సరసలు వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వలన సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవ్వరూ ఏ ఆయుధము చేపట్టరాదని, అలా పడితే అతన్ని పరహింస పరాయణునిగా గుర్తించి శిక్షిస్తామని, దీనికి శిక్ష శిరచ్ఛేదనమని శాసనం అమలు చేశాడు. అంతే. ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవడైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు. గ్రామ పాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తము తానే చూచుకుంటున్నాడు. ప్రజలకు చోర సర్ప అగ్ని శత్రు భయాదులు లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడిని తలుచుకుంటే చాలు, స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలు తొలగిస్తున్నాడు. అతని స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యములతో వర్ధిల్లుతున్నారు. అతని పాలనలో భూరి దక్షిణలతో యజ్ఞయాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తున్నాడు. చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తున్నాడు. ఇతని
ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను, ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూచిన అంగీరసుడు ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరి ఒకడు లేడని ఘంటాపథంగా ప్రకటించినాడు. దత్తస్వామి తనకు వరాలు ఇచ్చిన రోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్తపూజ మహోత్సవాలు జరుపుతూ ఉన్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తున్నాడు. అతని చేష్టలు చిత్రాతి చిత్రంగా ఉంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనమునకు వెళ్తాడు. నమస్కరించి వెంటనే తిరిగి వస్తూ ఉంటాడు. ఒక్కో రోజున అక్కడే ఉండిపోతూ ఉంటాడు. ధర్మశాస్త్రాలు, యోగ విద్యలు పండితులతో చెప్పించుకుని వింటూ ఉంటాడు. వారిని బహుధా సేవిస్తూ ఉంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. దత్తుడి గురించి తాను ఏమి విన్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ ఉంటాడు. అతడికి దాచవలసింది ఏమీ లేదు. ఒకరోజు కార్తవీర్యుడు తన అంతఃపుర కాంతలతో కలిసి రేవా నదిలో క్రీడిస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతనికి వింత ఆలోచన వచ్చింది. తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపచేశాడు. రేవా నదిని అడ్డగించాడు. ఒక ప్రక్క 500 చేతులు, ఇంకొక ప్రక్క 500 చేతులు వేసి మధ్యలో తాను ఉండి రేవా నదికి ఆనకట్ట వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనక వైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణాసురుని సేనా శిబిరాలను రేవా నది ముంచివేసింది. రావణుడికి కోపం వచ్చింది. మేఘం లేని వానలాగా వర్షం లేని ఈ వరద ఏమిటని హుంకరించి విషయం ఏమిటో తెలుసుకుని రమ్మని భటులను పంపాడు. వాళ్ళు వచ్చి చూచి సంగతి తెలియచేశారు. ఆడవాళ్లతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు కనుక తేలికగా జయింపవచ్చునని భావించాడు రావణుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్ధులతో ఎంతమంది రాక్షసులు ఉన్నారో అన్ని రూపాలను ధరించి అందరినీ క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసురుడిని 1000 చేతులతో పట్టుకుని బంధించి వాడి 20 చేతులను విరిచికట్టేసి తన రాజ్యానికి తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు. కొన్ని రోజులకు ఈ వార్త లంకా పట్టణమంతా తెలిసిపోయింది. దశకంఠుడి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యుడిని అభ్యర్థించి మనవడిని విడిపించుకుపోయాడు. కార్తవీర్యార్జునుడికి ఇలాంటి దివ్యశక్తులు, మహిమలు దత్తస్వామి అనుగ్రహం వలన లభించాయి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంఖ చక్ర గదాధారి అతనే పరాత్పరుడు. అతనే వాసుదేవుడు. అతడే మహామాయతో కలిసి ఈ చరాచర జగత్తుకి సృష్టి స్థితిలయాలు జరుపుతూ ఉంటాడు. ఇతడి కన్నా అన్వేషింపదగిన వస్తువు లేదు. ధ్యానింపదగిన శక్తి లేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషీకేశుడు ఇతడే. శ్రీహరికి దత్తరూపమే ఉత్తమోత్తమం. త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహం కురిపిస్తాడు. నేను భక్తికి దాసుడిని. భక్తితో పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, చివరకు కాసిన్ని మంచినీళ్లు గాని నాకు సమర్పించండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అనేది స్వామివారి ప్రతిజ్ఞ. ధర్మ సంస్థాపనకు, అధర్మ నిర్మూలనకు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు బద్ధ కంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించినాడు. తండ్రి దత్తాత్రేయుడిని ఉపాసించి కార్తవీర్యుడు పొందిన దివ్యశక్తుల గురించి క్లుప్తంగా తెలియచేశాను. ఇంకా అలర్క జన్మ కర్మాదులు వివరిస్తాను, ఆలకించండి అని సుమతి తన కథనం కొనసాగించినాడు. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? 82వ పేజీ కాదు, 84వ పేజీ వరకు చెప్పుకున్నాం. అంటే ఈ వృత్తాంతం పూర్తి చేద్దాము కార్తవీర్యార్జునుడిది అని కంటిన్యూ చేశా. 84వ పేజీ వరకు చెప్పుకున్నాం ఈరోజు. ఏమ్మా, రేపు కువలయాసుడి కథ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.